ఆయన అందరినీ ఆదరిస్తూ ప్రజల మేలే ధ్యేయంగా జీవించిన నాయకుడు. పాదయాత్రతో ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని పాలన చేసిన ధీరుడు. సంక్షేమాభివృద్ధి సంతకానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన విశిష్ట పాలకుడు. చివరి శ్వాస దాకా జనం కోసమే తప్పించిన ప్రజల ముఖ్యమంత్రి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆయన తన రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికలో గెలిచారు. ఓటమి ఎరుగని నేతగా పేరు గడించారు. 3.5 దశాబ్దాల ప్రజా రాజకీయాల్లో ఆయన జనంతో మమైకమైన తీరు అపూర్వం, అద్భుతం. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వారి కష్టసుఖాలు తెలుసుకుని నేనున్నాను అన్న భరోసా ఇచ్చిన వ్యక్తిత్వం ఆయన సొంతం. సాయం కోరి వచ్చిన వారు శత్రువైనా సరే వారికి మేలు చేసిన గొప్ప సుగుణం ఆయన ప్రత్యేకత. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అందరివానిగా పేరు సంపాదించుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పేరు వింటే చాలు అందరికీ గుర్తుకొచ్చేది చెదరని చిరునవ్వుల వ్యక్తిత్వం. తెలుగు వారి నడతను ప్రతిఫలించే పంచకట్టు రూపమే వైఎస్ఆర్. 25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ఆర్ జనంతో మమేకమవుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక పదవులు చేపట్టి వాటికి వన్నె తెచ్చారు. 4 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేసి చేపట్టిన ప్రతి పదవికి న్యాయం చేసిన అరుదైన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న తర్వాత జమ్మలమడుగు మిషన్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్గా కొన్నాళ్లు విధులు నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత పులివెందులలో వైద్య సేవలందించారు. పులివెందులలో తండ్రి రాజారెడ్డి నిర్మించిన 70 పడకల ఆస్పత్రిలో 4 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేసి ప్రజల వైద్యునిగా, రూపాయి డాక్టర్గా పేరు సంపాదించుకున్నారు. వైద్యునిగా కొంతమందికే సేవ చేయగలం, ప్రజా ప్రతినిధిగా లక్షలాది మంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని భావించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల అభిమానం పొందారు. 27 ఏళ్ల వయసులో పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి అచిర కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 33 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చివరి శ్వాస వదిలేదాకా ప్రజలతోనే ఉన్నారు. జనమే లోకంగా జీవించిన ప్రజా హృదయ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్ జీవితంలో మరపురాని చరిత్రాత్మక ఘట్టాల్లో అత్యంత ముఖ్యమైనది పాదయాత్ర. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం దాకా ఆయన చేసిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పింది. నాటి చంద్రబాబు దుష్ట పరిపాలనలోని పలు కోణాల్ని సాక్ష్యాలతో సహా పాదయాత్రికుడు వైఎస్ఆర్ ఎండగట్టారు. 2004 మే 14న రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంటనే హామీలు అమలు చేయడం మొదలుపెట్టారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారమే ఉచిత విద్యుత్ బిల్లుపై మొదటి సంతకం చేసి సంక్షేమ సంతకం విలువను చాటారు. ఆ తర్వాత ఆయన అత్యంత సాహసోపేతంగా చేపట్టిన జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ మొదలైన పథకాలు, 108, 104 వాహనాలు ప్రజాదరణ పొందాయి. జన సాధికారతకు పునాది వేశాయి. రాష్ట్ర ప్రగతికి దోహదం చేశాయి. ఎన్ని రకాలైన కష్టాలైనా నష్టాలైనా వచ్చి ఎంత కష్టమైనా పడి ఈ రాష్ట్రంలో ప్రతి వెనుకబడ్డ ప్రాంతాలకి సంబంధించిన ప్రతి ఎకరాకు నీళ్లు పెంచగలిగితే మా జన్మ తరించింది అని చెప్పి అనుకుంటారనే విషయాన్ని 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి ఒకవైపు, మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో ఏర్పడిన ప్రజారాజ్యం మరోవైపు సవాళ్లు విసిరాయి. వాటిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని రెండోసారి ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్లుగా చేసుకుని మాట ఇస్తే తప్పని విశ్వసనీయ నేతగా పేరు సంపాదించుకున్న వైఎస్ఆర్ అచిర కాలంలోనే ప్రజల ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. 10 కాలాల పాటు నిలిచే అసలు సిసలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎన్నెన్నో మేళ్లు చేసి వారి మనసుల్లో గూడు కట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఓ నమ్మకం, ఒక భరోసా. కష్టం వచ్చిందంటే ఆదుకుంటా అనే నమ్మకం ప్రజలకు.
అలాగే అన్నా అంటే నేనున్నానంటూ స్పందించే గుణం రాజశేఖర రెడ్డి గారు. కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లా, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని 4 జిల్లాలు కానీ ఇవన్నీ కూడా బాగుపడాలంటే, రైతాంగం బాగుపడాలంటే, అప్పటి పరిస్థితుల్లో అనంతపురం లాంటి జిల్లాలో ఆత్మహత్యలు, వలసలు ఇవన్నీ కూడా నిరోధించాలంటే కృష్ణా జిల్లాలో అనేది కూడా రాయలసీమకు వచ్చినప్పుడు ఇది సాధ్యమని చెప్పేసి కూడా రాయలసీమ మూవ్మెంట్ నడిపిన విధానం కానీ, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ రోజు కూడా 40 టీఎంసీలతో అందిరిని వాళ్ళు కూడా 2005లో పునాది రాయేసిన తర్వాత ఈ జిల్లాకు కానీ రాయలసీమకు కూడా కృష్ణా జిల్లాలో వస్తున్నాయి అనంత వెంకటరెడ్డి అందిరిని వదాలంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క చలవే అని కూడా చెప్పడం తప్పదు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత మేరకు ప్రజలకు అందుతున్నాయి, ప్రజలకు ఇంకా ఏం కావాలి, పథకాల అమలులో లొసుగులేమైనా ఉన్నాయా మొదలైన విషయాలను ప్రజల నుంచే నేరుగా తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమం రూపొందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో ప్రజలనే అడిగి అన్ని విషయాలు తెలుసుకుని పాలనను మరింత గొప్పగా తీర్చిదిద్దాలని తప్పించారు. ఆ పని మీద చిత్తూరుకు వెళుతూ 2009 సెప్టెంబర్ 2న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక రంగాలపై దృష్టి సారించారు డాక్టర్ వైఎస్ఆర్. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేశారు. అనంతరం జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది కుటుంబాలకు తాగునీరు అందుతున్నాయంటే దానికి జలయజ్ఞ పథకాలు, విధానాలే కారణం. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో కీలక పథకాలని ప్రవేశపెట్టి పేద కుటుంబాలకు భరోసాగా నిలిచిన ప్రజల ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్. వైద్య వృత్తి తర్వాత రాజకీయ నాయకుడిగా ప్రజలతో మమేకమైన వైఎస్ఆర్ స్పష్టమైన ఆలోచనలతో ముందడుగు వేశారు. ఆయన 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు, మరెన్నో సవాళ్లు, కంటికి కనిపించని కుట్రలెన్నో వెంటాడినా సరే వాటన్నింటినీ ఎదుర్కొని ముందడుగు వేసిన రాజకీయ పోరాట యోధుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఫల్యాలకు కుంగిపోని తత్వం ఆయన్ను నిరంతరం ఓ ధీరుడిగా ముందుకు నడిపించింది. డాక్టర్గా ఆయన ప్రాక్టీస్ చేసింది కొంతకాలమైనా సరే స్థానిక ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనదో విలక్షణ శైలి, విశిష్ట మార్గంగా ప్రజలతో మమేకమయ్యారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలంలోనే దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఘనత ఆయనది. ఫీజు రియంబర్స్మెంట్ ఆ స్కీమ్ ద్వారా అనేక మంది బలహీన వర్గాల వారి పిల్లలు, పేదల పిల్లలు వీళ్ళందరూ కూడా చదువుకోగలిగారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అవ్వగలిగారు. దాంతో అమెరికా తదితర దేశాలకు వెళ్ళి వాళ్ళు మంచి ఉపాధి అవకాశాలు పొందగలిగారు. అది ఎప్పటికీ ఎవరు తీలేని స్కీమ్గా మారిపోయింది. ఆరోగ్యశ్రీని ఆ రకంగా ఒక స్కీమ్గా, అంటే ఎందుకు ఇంతమంది ఈ అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు, ప్రత్యేకించి తను రోజు ఉదయం పూట జరిపే ప్రజా దర్బార్లో వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది రకరకాల జబ్బులకు బారిన పడి కోలుకోలేని విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నింటినీ గమనించి ఆయన ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశారు. దాంతో ఏమైంది, అది ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. సో చాలా రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపించిన ఘనత ఒక్క వైఎస్ఆర్దే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అయ్యారు. ప్రాణాలకు తెగించి చేసిన పాదయాత్ర ద్వారా ప్రజల మనసు గెలుచుకుని జనం సమస్యలపై పట్టు సాధించి 2004 ఎన్నికల్లో కనీ విని ఎరుగని విజయాన్ని సాధించారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అధికారం అన్నది ప్రజాస్వామ్యానికి అసలు సిసలు నిర్వచనమై నిలిచింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను గెలిచాక నెరవేర్చాలన్న బాధ్యతను మరిచిపోకుండా ప్రతి పథకాన్ని తీర్చిదిద్దారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని, ఇవ్వని హామీని నెరవేర్చారు. నిత్యం ప్రజలతో సంభాషిస్తూ వారి మంచి చెడ్డలు తెలుసుకుంటూ ప్రజల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు.
ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నది రాజశేఖర్ రెడ్డి ఒక శాసనంగా చేసుకున్నారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకంపైనే ఆయన తొలి సంతకం చేశారు. పాలనలో విశ్వసనీయ నేతగా మొదటి అడుగు వేశారు. ఆ తర్వాత ఎన్నెన్నో చరిత్రాత్మక అడుగులు ప్రజా జీవితంలో మరపురాని ముందడుగులయ్యాయి. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అది వృద్ధులైతేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏం అంటే ఎవరికి ఎలా తోడ్పడాలి, ఎవరికి ఎలా సహాయం చేయాలనడం, చదువుకునే వాళ్ళకి, అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి, ఇండ్లకు సంబంధించి, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విషయం తీసుకున్నా మీరు రాజశేఖర రెడ్డి గారి ముద్ర కనపడుతుంది. ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది ఆయన పోయి. అయినప్పటికీ ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అంటే ఇవి వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర విషయాల్లో కానీ అన్నింటిలో కూడా వేలు పెట్టి చూపకుండా అంత గొప్పగా ఆయన పాలన సాగింది. విద్య, వైద్యం ప్రతి మనిషికి అవసరం. ప్రతి పేద కుటుంబానికి తలకెత్తుకోలేని భారం. వీటి విషయంలో ఏ పేద కుటుంబం అప్పుల పాలు కాకూడదు. అధికారం తొలినాళ్లలోనే ఈ విషయాల్లో తీవ్ర మేధోమథనం చేశారు వైఎస్ఆర్. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో కనిపించని ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ఆయన పెద్ద సాహసమే చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేదింటి బిడ్డల పెద్ద చదువులకు గ్యారంటీ అయ్యారు. తెలుగు నేల సస్యశ్యామలం కావాలని జలయజ్ఞం తలపెట్టిన అపర భగీరథుడు వైఎస్ఆర్. ఆయన హయాంలో ఎన్నెన్నో జల ప్రాజెక్టులు మొదలయ్యాయి, ఎన్నో పూర్తయ్యాయి. మరెన్నింటి విషయంలోనూ ఎక్కువ భాగం పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే అద్భుతం జరిగింది. ఇది నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఆయన ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయన పెట్టినంత శ్రద్ధ మరెవరూ పెట్టలేదని చెప్పాలి. చాలా గొప్పగా చేశాడు ఆ విషయంలో మాత్రం. పోలవరం ప్రాజెక్టు ఈ రోజున ఈ రూపానికి రాగలిగిందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఘనత. ఆయన ఆ రోజుల్లో చొరవ తీసుకుని ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, అలాగే కేంద్రం నుంచి పర్మిషన్లు కానీ, రెండు వైపులా కాలువలు తవ్వడం కానీ ఇవన్నీ చేశారంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ అయిందే. సరే, ఇప్పుడు దాన్ని సత్వరం పూర్తి కావాలని ఆశిద్దాం. ఇక పులిచింతల ప్రాజెక్టు ఇప్పటి నుంచో దశాబ్దాల తరబడి ఉన్న కళని ఆయన నెరవేర్చాడు. అదొకటే కాదు, హంద్రినీవా, గాలేరు నగరి వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా తెలంగాణలో సైతం కలవకుర్తి, అలాగే లిఫ్ట్ ఇరిగేషను, ఎల్లంపల్లి, ఇట్లా అనేక స్కీముల్ని ఆయన తీసుకొచ్చి ఇరిగేషన్ అంటే రాజశేఖర రెడ్డి అంటే ఇరిగేషన్ అనేటువంటి భావన కల్పించారు. పాలన విషయంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధే అత్యంత ముఖ్యమన్న విషయాలను వైఎస్ఆర్ కలలో కూడా మర్చిపోలేదు. చేపట్టిన ప్రతి పథకం లబ్ధిదారులందరికీ అంది తీరాలన్న కృత నిశ్చయం వైఎస్ఆర్ది. లేదు కాదు అన్న మాట తెలియని ప్రజానాయకుడు ఆయన. బడ్జెట్ లెక్కలకు అతీతంగా సంకల్పించిన ప్రతి మంచి పని నెరవేరిన సువర్ణ కాలం వైఎస్ఆర్ పాలనా కాలం. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అన్ని రంగాలపై, అన్ని వృత్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. సామాన్యుడి జీవితాన్ని 360 డిగ్రీల కోణంలో చూసిన దార్శనికుడు వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే నాకు వెంటనే స్ఫురించేది ఏంటంటే, శిల నుంచి జల పుట్టించగలిగిన దిట్ట, సాయానికి వ్యవసాయానికి అర్థం తెలిసిన స్రష్ట, బడుగు బాంధవుడు, అదో జగత్ సహోదరులు సహాయం కోసం అర్రులు చాస్తూ ఉంటే జనసాగర తరగలపై తేలియాడినటువంటి శ్రామికుడు, సూర్యధూళిలో స్నానమాడినటువంటి నావికుడు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి స్థూలంగా చెప్పాలంటే 2 మాటల్లో. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆ మాటకు వస్తే భారతదేశ రాజకీయాల్లోనే అసలు ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే దానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవాలి. ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం పథకాల్లో ప్రతిఫలించాలన్న ఆశయం ఆయనది. అందుకే ఆయన హయాంలో ఎన్నెన్నో పథకాలు, గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే పథకాలు, రైతన్నలకు వెన్నెముకగా నిలిచిన పథకాలు,
పట్టణ ప్రాంతాల్లో పేదింటి జనం బాగోగుల కోసం పథకాలు అన్ని వైఎస్ఆర్ హయాంలో తలపెట్టిన అద్భుతాలే అని చెప్పొచ్చు. ఆడపడుచులను లక్షాధికారులను చేస్తానన్న వైఎస్ఆర్ ఆ దిశలో చేసిన పనులు ఎన్నెన్నో. పావలా వడ్డీ పథకం కోట్లాది మహిళల ముఖాల్లో చిరునవ్వు పూయించింది. మహిళా సాధికారత కోసం నాడు వైఎస్ఆర్లా తప్పించిన రాజకీయ నాయకుడు లేడంటే అతిశయోక్తి కానే కాదు. వైఎస్ఆర్ అంటే కుల మతాలకు అతీతమైన వారు. బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఆయనో రాజన్న. మనుషుల్లో తేడాలు చూడని అచ్చమైన స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజల కోసమే ప్రభుత్వమన్న ఎరుక తెలిసిన రాజకీయ నాయకుడు. అధికార పగ్గాలు చేతికందితే ప్రజలకెంత మేలు జరుగుతుందో తెలియడానికి వైఎస్ఆర్ పాలనా కాలం ఓ సాక్ష్యం. అది చరిత్ర పుటల్లోకెక్కిన సువర్ణాధ్యాయం. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత సగటు గుండెకి కూడా ఖరీదైన, అందరూ చెప్పేటువంటిది ఖరీదైనటువంటి వైద్యం ఒక కళ అనుకున్నటువంటి దాన్ని సాకారం చేసి ఎన్నో ఆగిపోయే గుండెలకి కొత్త ఊపిరులు ఊదినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు వైద్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని సగటు ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తులో భావితరాల్లో ఏ ముఖ్యమంత్రులు వచ్చినా కూడా అనివార్యంగా దీన్ని ఒక లెగసీగా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితిని ఆయన కల్పించారనేది కూడా చెప్పచ్చు. ఒక మనిషి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయి ఏళ్లు గడిచిపోయినా ఇంకా ప్రజల మనసుల్లో పచ్చపచ్చటి జ్ఞాపకంగా మిగిలారంటే అందుకు కారణం ఆయన మంచితనమే అయి ఉంటుంది. ఒక నాయకుడు ప్రజల గుండెల్లో కొలువైపోయాడంటే, ప్రజల మనసుల్లో చెదిరిపోని జ్ఞాపకంగా మిగిలిపోయారంటే అందుకు కారణం ఖచ్చితంగా ఆయన మంచి పాలనే అయి ఉంటుంది. అందుకే ఏ రకంగా చూసినా సరే వైఎస్ఆర్ పేరు ఇప్పటి ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ప్రజల కష్టాలు, కన్నీళ్ల విలువ వైఎస్ఆర్కే తెలుసు. వారి ఆశలు, ఆకాంక్షలు నిజం కావాలని నిరంతరం పరితపించడం ఆయనకే తెలుసు. జీవించినంత కాలం అందరి వాడైన వైఎస్ఆర్ అభిమాన జనం గుండెల్లో ఓ చెరగని జ్ఞాపకం. నమస్తే తమ్ముడు, నమస్తే అన్నయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇద్దరే, నాడు తండ్రి నేడు తనయుడు. తండ్రి బాటలో పయనిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రిలాగానే మంచి చేయాలన్న తాపత్రయం పుష్కలంగా ఉన్న నాయకుడు. నాన్నలాగానే ప్రజల గుండెల్లో జీవించాలన్న సంకల్పం ఉన్న నేత. ప్రజల కోసం పరిధిని దాటి శక్తిని మించి ఉపకారం చేయాలనుకుని అడుగులు వేసిన నాయకుడు వైఎస్ఆర్. అదే నైజం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కూడా. అంతేకాదు, ప్రజల కోసం తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువ వేస్తానని చెప్పి ఆ హామీని నిలబెట్టుకున్న నేత వైఎస్ జగన్. ప్రతి పథకంలో వైఎస్ఆర్ స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ పాలనలో తనదైన ముద్ర వేశారాయన. ప్రజా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఒకసారి కాదు వరుసగా 2 సార్లు పార్టీని విజయ శిఖరాలకు చేర్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక విధమైన శూన్యం ఏర్పడింది. దాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఆయన కుమారుడు వైఎస్ జగన్ కే ఉందనే విషయాన్ని అందరూ గుర్తించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్మించింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా ఆ సువర్ణ యుగాన్ని మళ్ళీ చేస్తాము అని చెప్పి గర్వంగా కూడా ఇవాళ చెబుతున్నా. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కడప ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు కూడా గడవక ముందే 2011 మార్చి 12న కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిన సందర్భం అది. ఒక్కసారి ప్రజలకు మాటిస్తే దాన్ని తప్పకుండా నెరవేర్చాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా అంతే. అదే విలువను పాటించాలని రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ అనుచిత ఆదేశాలను పక్కన పెట్టారు. నల్లకాలువ సాక్షిగా ప్రజలకిచ్చిన మాట కోసం ఓదార్పు యాత్రను కొనసాగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రజల గుండెల్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2019 మే నెల 30న వైఎస్ జగన్ ప్రభుత్వ పాలన మొదలైంది. తండ్రిలాగే పాదయాత్ర చేసిన వైఎస్ జగన్
అచ్చంగా వైఎస్ఆర్ లాగానే ప్రజల నుంచే అన్ని సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాదయాత్ర తర్వాత ఆ అనుభవాలతో ఎలాగైతే వైఎస్ఆర్ తనదైన విశిష్ట పథకాలు ప్రారంభించారో వైఎస్ జగన్ కూడా అంతే తండ్రి మార్గాన్ని పవిత్రంగా భావించి అడుగులు వేశారు. పాలనా పగ్గాలు చేపట్టగానే పాదయాత్ర అనుభవాలతో తయారు చేసుకున్న మేనిఫెస్టో ద్వారా పలు విప్లవాత్మక సంక్షేమాభివృద్ధి పథకాలను అందించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు అన్ని విధాలా బలోపేతమైతే అవి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 90% సమస్యలకు పరిష్కారమవుతాయని వైఎస్ఆర్ భావించేవారు. ఆ ఆలోచనకు అనుగుణంగా ఆయన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం పథకాలను తెచ్చి సంక్షేమాభివృద్ధి పాలనా చరిత్రలో సరికొత్త శకాన్ని ప్రారంభించారు. తండ్రి వైఎస్ఆర్ బాటలోనే నడిచిన వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో కీలక పథకాలను అమలు చేసి వీటికి సంబంధించి తండ్రి అందించిన లెగసీని గొప్పగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు తనయుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమానికి ఆయన తండ్రి గారు ఏదైతే తీసుకున్నారో సంక్షేమానికి అతిపెద్ద పీఠాన్ని కూడా వేస్తూ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు చిత్తశుద్ధి ఉంటే అమలుపరచవచ్చు అని చెప్పి గత పాలకుల మాదిరిగా అమలుపరచవచ్చు అని చెప్పి నిరూపిస్తే ఆ పాటలో నడుస్తూ చెప్పిన మాట అంటే ఒక అజెండా అనేది కూడా ఇస్తే, ఒక వాగ్దానం అనేది ఇస్తే ఆ వాగ్దాన్ని కూడా ఎక్కడ కానీ తప్పకుండా కూడా అమలుపరిచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతోంది. వ్యవసాయ రంగంపై వైఎస్ఆర్ ముద్ర విశిష్టమైంది. రైతులంటే ఆయనకు పంచప్రాణాలు. అన్నదాత బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని నమ్మిన నాయకుడాయన. మొదటి సంతకమే ఉచిత విద్యుత్పై చేసి మెట్ట ప్రాంత రైతుల వ్యవసాయం లాభదాయకమయ్యేలా చేశారు. వైఎస్ఆర్ పాలన ప్రారంభం కాగానే జలయజ్ఞం అనే మహాకార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా ప్రారంభమైనదే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది కుటుంబాలకు తాగునీరు అందేలా చూడాలని తప్పించారు వైఎస్ఆర్. ఆయన బాటలోనే నడిచిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరానికి ఒక రూపును తీసుకొచ్చారు. నెల్లూరు, సంగం బ్యారేజ్లను పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన 2 టన్నెల్స్ పూర్తి చేశారు. ఇక వ్యవసాయ రంగంలోనైతే ప్రతి ఏడాది లక్షలాది మంది అన్నదాతలకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించని ఆర్బీకేలు ఏపీ రైతుల జీవితాల్లో భాగమయ్యాయి. వ్యవసాయ రంగ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. సంతృప్త స్థాయిలో పథకాల్ని అమలు చేయాలని, అర్హత ఉంటే చాలు పథకాలు అందించాలనేది వైఎస్ఆర్ నియమం. దీన్నే సాచ్యురేషన్ మోడ్ అంటారు. చంద్రబాబు హయాంలో 1-2 పథకాలు ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే సంస్కృతి ఉండేది. దానికి తిలోదకాలిచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నిధుల విషయంలో రాజీ పడకుండా ప్రజలకు అందాల్సిన పథకాలన్నీ అందేలా చూశారు. అదే విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరింత గొప్పగా అమలు చేశారు. తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువే వేసి ప్రజల వద్దకే పాలనను తీసుకుపోవడానికి గ్రామ, వార్డు సచివాలయాల్ని, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి విజయం సాధించారు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య కలను ఏపీలో సాకారం చేశారు. ప్రజా రాజకీయాల్లో వైఎస్ఆర్ భావజాలం చాలా గొప్పది. శత్రువులను మిత్రులను చేసుకోవాలని, మిత్రులను గాఢ స్నేహితులను చేసుకోవాలనేది ఆయన విధానం. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అందరూ ఎదగాలనే గొప్ప ఆశయం ఆయనది. తన పాలన ద్వారా సాధికార యజ్ఞం చేసి పీపుల్స్ సీఎం అనిపించుకున్నారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి సంకల్పించి సొంతంగా పార్టీ పెట్టి అనేక సవాళ్లను ఎదుర్కొని ముఖ్యమంత్రిగా తండ్రి బాటను మరవకుండా సంక్షేమాభివృద్ధిలో తనదైన మార్క్ వేశారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలనే సంకల్పాన్ని తండ్రి వైఎస్ఆర్ నుంచే అందిపుచ్చుకున్న జగన్ పాలనలో ఆ ప్రత్యేకతను ఘనంగా చాటారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.